పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో కోటప్పకొండ వెళ్లే భక్తులకు ఎంతో మంది ఈ చుట్టుపక్కల పట్టణాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. అందులో భాగంగా చిలకలూరిపేటలో నరసింహారావుపేట సెంటర్లో కోటప్పకొండ వెళ్లే యాత్రికులకు మిత్రా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి ఈ అన్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఎంతో మంది దాతలు సహాయ సహకారాలు మిత్రులు సపోర్ట్ తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా మహాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కోటప్పకొండ అనేది పల్నాడు జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి లక్షలాది మంది జనం మరి ఇతర 5-6 జిల్లాల నుంచి కూడా మరి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కోటప్పకొండకు విచ్చేయడం భక్తులు జరుగుతుంది. మరి ఇంతమంది పోటెత్తినటువంటి జనంతో మరి కోటప్పకొండకు వస్తుంటే ఆ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత మన వంతు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ చిలకలూరుపేట కాదు నర్సాపేట అన్ని ఏరియాల్లో కూడా మహాన్నదాన కార్యక్రమాలు చాలా మంది మరి చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మా వంతు కూడా మిత్రా సర్వీస్ సొసైటీ తరపు నుంచి మరి గత 5 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమానికి మేమే కాదు ఈ మిత్రా సర్వీస్ సొసైటీకి ఎంతో మంది మిత్రులు శ్రేయభిలాషులు అందరూ కూడా మరి పాల్గొని అలానే ఎంతో వారు చేసేటువంటి సహాయం అందించి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నటువంటి మా మిత్రులు శ్రేయభిలాషులు అందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి మరి ఎంతో అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం జరగాలి అంటే అది ఖచ్చితంగా ఎంతో కొంతమంది చేయూతను అందిస్తేనే జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమానికి మరి ఎంతో మంది సహాయపడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శివరాత్రి మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలను అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. నమస్తేవాయ. ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా శ్రీ మిత్రా సొసైటీ వారు ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు. ఈ శివరాత్రి రోజున చాలా విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వచ్చే భక్తులందరికీ కూడా వృతాభక్తిగా అందరితో పాటు కాకపోయినా వృతాభక్తిగా మా తగ్గట్టుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేస్తా 4-5 సంవత్సరాల పాటు కంటిన్యూ చేస్తున్నాం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా ప్రశాంతంగా భోజనం చెల్లాలని చెప్పని వీళ్ళందరూ కోరుతున్నారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉండాలని చెప్పని కోరుతున్నారు.